ఈరోజు నేను చికెన్ చిల్లీ చేస్తున్నానండి. చికెన్ ఫ్రై చేస్తున్నాను మస్తుగా. ఇంగ్రీడియంట్స్ అంతా ఎక్కువ పెట్టుకున్నా. ఇందులో టమాటాలు వేయకూడదు, టమాటా వేయను. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి. బిర్యానీ మసాలా వేసాను. ఇంకా ఇందులో వచ్చి ఎర్రగడ్డలు, ఆ తర్వాత కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు కలిపి పెట్టేశానండి. ఇందులో ఇంకా పసుపు అందులో వేస్తాను డైరెక్ట్గా. ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. ఎర్రగడ్డలో ఆనియన్ జింజర్ పేస్ట్ అండి. ఆ తర్వాత బిర్యానీ ఆకులు మసాలా వేసేసాను, పసుపు వేసేసాను. ఇప్పుడు ఇందులో అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాంసం కూడా ఫ్రై చేసేస్తాను. పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. నా తెలుగు వ్యూవర్స్కి ధన్యవాదాలండి. ముస్లిం సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నా చూసేవాళ్ళు నాకు నా తెలుగు వాళ్ళే అని అర్థమైంది. ఎందుకంటే ఆ హెడ్డింగు, ఆ తర్వాత నేను తెలుగులో మాట్లాడము అది చూసి వ్యూస్ వస్తున్నాయి నాకు. అదే నేను హిందీలో మాట్లాడితే నాకు వ్యూస్ రావడం లేదు. నాకు ఎంత బాధ అనిపించిందో నిజం చెప్పాలంటే. ఒక ముస్లిమ్స్ హెల్ప్ చేయలేరా అనిపించింది నాకు. సిగ్గుగా అనిపిస్తుంది నాకు నిజం చెప్పాలంటే. ఎంతమంది 10,000 మంది సబ్స్క్రైబర్స్ అంతా ముస్లిమ్స్ అండి. అందులో కొంతమంది మాత్రమే ఉన్నారు హిందూస్. కానీ అంతమంది వ్యూస్ నాకు ఇస్తే డైలీ నాకు ఎంత బాగుంటుందో చూడండి. ఇప్పటికీ నాకు మొనిటైజేషన్ వచ్చేయాలి. ఈ టయానికి 10,000 సబ్స్క్రైబర్స్ ఉండి కూడా నాకు మొనిటైజేషన్ కావడం లేదంటే ఎంత బాధగా ఉందంటే నాకు అర్థం కావడం లేదండి. మన తెలుగు వాళ్ళే నాకు వ్యూస్ ఇస్తున్నారు. వాళ్ళకే నేను ధన్యవాదాలు చెప్పుకోవాలండి. నిజం చెప్పాలంటే కులమత భేదాలు మన ఆంధ్రాలో మన తెలుగు వాళ్ళలో లేదండి. నిజంగా చెప్పాలంటే చాలా మిమ్మల్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చూడండి మసాలా ఎంత చక్కగా ఉడుకుతున్నదో. బాగా ఉడకాలండి, ఇంకా బాగా ఫ్రై అయిపోవాలని. ఇంకా కొత్తిమీర కూడా వేసానండి. ఇంకొంచెం ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ తక్కువ కనిపిస్తే నాకు అంటే అంతా కలిపి 3 చెంచాల ఆయిల్ వేసానండి. ఎక్కువ వేయలేదు. ఇందులో పెరుగు కూడా వేసానండి. చాలా రుచికరంగా ఉంటుంది పెరుగు. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాను, బాగా మంచి సువాసన రావాలని. మీరు చికెన్ చిల్లీ లాగా చికెన్ రోస్ట్ లాగా అట్లా చేసుకోవాలన్నా కూడా ఇది ఇంకిపోతే పూర్తిగా మసాలా దానికి అంటుకుపోయి బాగా మంచి రుచికరంగా చికెన్ రోస్ట్ చికెన్ చిల్లీ లాగా అయిపోతుందండి. లేకపోతే మీరు ఇలా కూరలాగా కూడా డిలాగా చేసుకున్నా కూడా మీకు ఆ కర్రీస్ అన్నంలో కలుపుకొని తినడానికి కూడా పనికొస్తుంది. చాలా రుచికరంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. హాయిగా చికెన్ కర్రీనే చేసేసానండి. చికెన్ చిల్లీ చికెన్ రోస్ట్ చేద్దాం అనుకున్నాను. అదే మసాలాలు వేసేసి ఇంకా మళ్ళీ ఏం లే కూర సపరేట్గా అని చెప్పి
ఆ థింగ్స్ అన్నీ వేశాను కదా, అందువలన 2 కోడిగుడ్లు కూడా వేశాను. నాకు చికెన్లో కోడిగుడ్లు తింటేనే తిన్నట్టుగా ఉంటుంది, లేకపోతే ఉండదు. అందుకోసమని మంచి చికెన్ కర్రీ కూడా ఇప్పుడు చేసేసాను. నాకు చాలా సంతోషంగా ఉంది. భలే రుచిగా ఉంటుందండి. చూడండి ఎట్లా ఉందో, బాగా ఉడికిపోయినాయి కూడా. చికెన్ అంతా బాగా ఇదైపోయింది. సూపర్గా ఉంటుందండి టేస్ట్. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.